అది తీసుకుంటే మీ మనస్తత్వం గురించి కావచ్చు, ఇప్పుడు ఉరవకొండలో ఇంకా పార్టీ అధికారం లేకపోవడంతో డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఏది ఏమైనా కూడా ఉరవకొండ ప్రజలు ఒకసారి గెలిపించిన ఎమ్మెల్యేని మరోసారి గెలిపించిన దాఖలాలు లేవు. అయితే ఈసారి ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే మీ స్వభావం వల్ల అంటే ఈసారి మీకు 2019లో చాలా భారంగా ఉండబోతుంది, మిమ్మల్ని తప్పించి కొనకొండ శివరామరెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు మీ పరిస్థితి ఏమంటే? అంటే నాకు సెంటిమెంట్స్ మీద అట్లాంటి నమ్మకంలో ఒకసారి గెలిస్తే ఇంకోసారి ఓడిపోతారని అట్లాంటివన్నీ కూడా నాకేం నమ్మకంలో అట్టేం లేదు. అది కరెక్ట్ కదా. అంతకుముందు కూడా చాలా సందర్భాలు ఈ మధ్య కాలంలో ఆ ప్రచారం వచ్చింది. అది కూడా పోయినసారి కేశవ్ కూడా గెలిచాడు, అంతకుముందు కూడా వేరే వాళ్ళు గెలిచారు. అదంతా ఊరికే అదొక మూఢత్వం అంతే తప్ప అది వాస్తవం కాదు. మనం పని చేయాల. జనం ఏం డిఫరెంట్గా ఎందుకుంటారు? ఏమన్నా పాకిస్తాన్ అమెరికా లేకపోతే పాకిస్తాన్ ఇండియాకు ఉన్న దూరం ఏమైనా? ఉరవకొండ కూడా ఈ జిల్లాలో ఒక భాగమే. ఈ జిల్లాలో ఇతర ప్రాంతాల ప్రజలు ఆలోచించినట్టే ఉరవకొండ ప్రజలు కూడా ఆలోచిస్తారు. వాళ్ళు అట్ట భిన్నంగా ఒక్కసారి గెలిచినట్టు ఇంకొకరు గెలకూడదని అట్టేం కొంత సానుభూతి చూపే అలవాటు ఎక్కువ ఉంది. ఒకసారి ఓడిపోయిన వాళ్ళని ఇంకోసారి గెలిపించడం ఇట్లాంటివి ఉంది అనేటువంటి చెప్తా ఉంటారు. బట్ అది కూడా ప్రజల్లో ఉండి ప్రజల సానుభూతిని పొందుతూ ఉంటే ఎప్పుడు కూడా వాళ్ళు మారాలనే కోరుకు. ఇప్పుడేమి నాకు తెలిసినంత వరకు నా పట్ల వ్యతిరేకమైన అభిప్రాయం ప్రజల్లో ఉందని నేనేం అనుకోవడం. అందుబాటులో ఉంటున్నాడు అనే అభిప్రాయం ఉంది ప్రజల్లో. ఎలా ఉన్నా మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రము మీరు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు, మీకు అంత వాయిస్ లేదు. అంటే నెక్స్ట్ 2019 కొనకొండ శివరామరెడ్డి గారు అందరూ ఏమనుకుంటారంటే జగన్ గారి దగ్గర విశ్వ చెప్పే మాటకి బాగా విలువిస్తాడని చెప్పి మా పార్టీలో అంతా అనుకుంటా ఉంటారు. యాక్చువల్గా జగన్ గారికి అట్లాంటి మూఢనమ్మకాలు ఒకసారి ఓడిపోతే మళ్ళీ గెలుస్తాను, ఒకసారి గెలిచినాడు మళ్ళీ ఓడిపోతాను, ఇట్లాంటి మూఢనమ్మకాలు. మీకు వాయిస్ లేదు అంటే అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారనే ఒక భావన జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం అవుతుందండి. వాయిస్ అంటే ఏం గట్టిగా అరిచేది. ఇప్పుడు నేను మొన్న 7,000 మంది 6,000 మందితో ధర్నా చేశా. ప్రజల్లో ఉండి పోరాడాలి తప్ప వాయిస్ అంటే ఊరికే వండరబెట్టేదో గాండ్రిచ్చేదో వాయిస్ అని. నాకంటే కేశవ్కో ఇంకొకరికో పెద్ద వాయిస్ ఉన్నది. వాయిస్ని చూసి ప్రజలు ఓటేస్తారు. ప్రజల పట్ల ఎట్లాంటి దృక్పథంతో ఉన్నాడు, నియోజకవర్గం ప్రజల పట్ల గౌరవంగా ఉన్నాడు లేదా, ఆప్యాయంగా ఉన్నాడు, ఇవన్నీ చూస్తారు తప్ప ఎంత గట్టిగా అరిచినాం అనేది. అసెంబ్లీలో నన్ను మామూలుగా అసెంబ్లీలో వైఎస్ఆర్ టీంలో ఉన్న ఒక 7-8 మందిలో నాకు బాగా మాట్లాడతాడనే ఇమేజే ఉంది. నేను మాట్లాడిన అభిప్రాయం జగన్కి లేదు. అగ్రికల్చర్ పని ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉంటాను, నన్నే మాట్లాడమంటాడు జగన్ గారు కూడా. జగన్ గారికి నేను సమర్థుడు అనేటువంటి అభిప్రాయం ఉంది నాకు తెలిసి. అంతేకాకుండా నేను టెస్టింగ్ టైంలో జగన్ గారితో పాటు ఉన్నా. జగన్ గారికి నా పట్ల ఊరికే ప్రచారం, మా ప్రత్యర్థులు ప్రచారం అంటే. కొనకొండ శివరామరెడ్డి గారు 2019 ఎన్నికల్లో బరిలోకి దింపితే మీ స్థానంలో అప్పుడు మీ పరిస్థితి ఏమి? శివరామరెడ్డి గారు కూడా అట్లాంటి ఆలోచన, ఆయన పెద్ద ఇంటర్ఫియర్ కావడంలా. శివరామరెడ్డి గారు మళ్ళా ఎమ్మెల్సీ విప్గా ఉన్నాడు, మరి ఎమ్మెల్సీగా అయ్యే అవకాశం ఉండొచ్చు. నేను ఆయన ఎమ్మెల్సీగా కావాలని మేము కూడా అడుగుతాము. ఆయన కూడా ఎమ్మెల్సీదే కదా. అంటే ఏముంది డెమోక్రట్గా. ఇప్పుడు శివరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా వచ్చా, తర్వాత నేనే ఉన్నా. అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ మీరు ఆ స్థాయిలో విజయం సాధించలేకపోతున్నారు అనేది ఒక వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు వచ్చే ఎన్నికలు ఎలా గెలుస్తామంటారు? మా నియోజకవర్గంలో పవర్ లేకపోయినా ఒక రీజనల్ పార్టీ చాలా సంకుచితంగా ఆలోచించే పార్టీ అధికారం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక చిన్న పని కూడా జరగకూడదు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. అందుకనే జన్మభూమి కమిటీలు వేశాడు. మమ్మల్ని ఎమ్మెల్యేస్ని అన్ని కమిటీస్ నుంచి తగ్గించేసినారు.